2025 ఈ డికెట్ లో చాలా వరస్ట్ ఇయర్ అని అనిపించింది. మహాకుంభ్ లో 82 మంది వాళ్ళ జీవితాలు కోల్పోయారు. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ లో 18 మంది వాళ్ళ కుటుంబాలకి దూరం అయ్యారు. పెహల్గాం టెర్రర్ అటాక్ లో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఎయిర్ ఇండియా క్రష్ లో 240 మంది మళ్ళీ ఇంటికి రాకుండా ఆగిపోయారు. ఆర్సీబీ సెలబ్రేషన్ లో 11 మంది జీవితం ఒక్క క్షణంలో మారిపోయింది. ఇంకా 47 మంది ఇంజూర్డ్ అయ్యారు. పంజాబ్ ఫ్లడ్స్ లో 55 మంది, ఉత్తరాఖండ్ లో 13 మంది చనిపోయారు. 66 మంది ఇంకా మిస్సింగ్. విజయ్ ర్యాలీలో 40 మంది ప్రాణాలు కోల్పోయారు. ఢిల్లీ రెడ్ ఫోర్ట్ ఇన్సిడెంట్ లో 13 మంది జీవితాలు ఆగిపోయాయి. ఆంధ్రప్రదేశ్ బస్ యాక్సిడెంట్ లో 20 మంది, తెలంగాణ బస్ లారీ క్రష్ లో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇవి జస్ట్ నెంబర్స్ కాదు, ఇవి ఒక్కో ఇంట్లో ఒక్కో కళ బ్రేక్ అయిన జీవితాలు. ఈ ఇన్సిడెంట్స్ అన్ని ఒక్కోటిగా చూస్తే మన జీవితం ఎంత విలువైందో తెలుస్తుంది. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరికి తెలియదు. రేపనే మాట ఎవ్వరికి గ్యారెంటీ లేదు. జరిగినవి మర్చిపోలేం, కానీ వాటి నుండి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఈ గ్యారెంటీ లేని లైఫ్ కి పంతాలు, పగలు, శత్రువులని అవసరమంటారా? అందరితో ప్రేమగా ఉండండి. ఎవరితోనూ పోట్లాడడానికి వెళ్ళకండి. మీ విలువైన జీవితాన్ని మీ ఫ్యామిలీస్ తో హ్యాపీగా సంతోషంగా గడపండి. ఈ ఇయర్ కంప్లీట్ అవ్వడానికి ఇంకా 30 రోజులే మిగిలిన్నాయి. అందరూ సేఫ్ గా, కేర్ఫుల్ గా ఉండండి. ఎందుకంటే మన లైఫ్ దేవుడిచ్చిన ఒక గొప్ప వరం. దాన్ని వేస్ట్ చేసుకోకండి.